శ్రీమాత్రే నమః. ఈరోజు అక్టోబర్ 17వ ఆశ్వీజ పౌర్ణమిని కూడా కోజాగిరి పౌర్ణమి అని కూడా అంటారు. మహాశక్తివంతమైన రోజు పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ తిరుగుతూ మీ ఇంటికి వస్తుందట. అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఈ చెట్టును తాకితే చాలు మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. మీ జాతకం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. మీకు మహారాజయోగం పడుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరతాయి. సకల సంపదలు వస్తాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి ఐశ్వర్యాలను ఇస్తోంది. మరి ఇంతకీ ఆశ్వీజ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆశ్వీజ పౌర్ణమి కోజగిరి పౌర్ణమి అని కూడా అంటారు. ఆశ్వీజ పౌర్ణమి నాటి రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తుందంట. కాబట్టి ఈనాటి రాత్రి ప్రతివారు కనీసం అర్ధరాత్రి వరకు అయినా మేల్కొని ఉంటారు. అర్ధరాత్రి వేళ లక్ష్మీదేవి వచ్చి ఎవరు మేల్కొని ఉన్నారు అని పరిశీలిస్తుందట. ఎవరైతే మేల్కొని ఉంటారో ఆ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందట. ఎవరైతే మేల్కొని లేకుంటే ఆ ఇంట్లోకి వెళ్లకుండా చల్లగా వెళ్ళిపోతుందంట. అంటే ఆ ఇంటికి లక్ష్మీ ప్రసన్నం లేనట్లే. అంటే లక్ష్మీదేవి స్వర్గం నుండి భూలోకానికి వచ్చే రోజు కోజాగరి పౌర్ణమి. అందుకు ప్రతీకగా ఆచరణలోకి వచ్చిందే కోజాగరి వ్రతం. కోజాకర్ అనగా మేల్కొని ఉన్నది ఎవరు అని అర్థం. ఈ కోజాగరి పౌర్ణమి రోజు కేవలం కొబ్బరి నీళ్లు త్రాగి రాత్రంతా జాగరణ చేసేవారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే పూర్వం నుండి అశ్వయోధ పౌర్ణమి రోజు అందరూ కొబ్బరి నీళ్లు త్రాగి రాత్రంతా మేలుకుని ఉండేవారు. అంతటి శక్తివంతమైన రోజు ఈ కోజాగరి పౌర్ణమి. పౌర్ణమి లక్ష్మీదేవికి శ్రీరాముడికి ప్రియమైన వ్రతం. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇది ఎంతో విశేషమైన పర్వదినం. ఈనాడు లక్ష్మీదేవిని అక్కడ విశేషంగా ఆరాధిస్తారు. పౌర్ణమి రోజు రాత్రి తేదీ పౌర్ణమి ఉన్న రోజు గోదావరి పౌర్ణమిగా పిలుస్తారు. ఈరోజు రాత్రి మేల్కుని ఎవరైతే గౌరవ శబ్దం చేస్తుంటారో ఆ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణ వాక్కు. ఈరోజు రాత్రి 12:30 వరకు మేలుకొని లక్ష్మీదేవి వైకుంఠం నుండి వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా పొందవచ్చు. ఈరోజు ఉదయం పూట చక్కగా తలస్నానం చేసి బియ్యం పిండిలో కొద్దిగా నీళ్లు పోసి మీ ఇంతే మెయిన్ రోడ్డు మీద గోడల మీద తలుపుల మీద చెట్ల ఆకులు గుర్తులు వేయాలి. పద్మం గుర్తులు వేయాలి. పాదాల గుర్తులు వేయాలి. ఆ తరువాత ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి ప్రీతి కోసం కొబ్బరికాయ, కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వారు ఓం శ్రీం శ్రీయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ఉదయం పూట లక్ష్మీదేవిని పూజించాలి. మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ లక్ష్మీదేవిని పూజించాలి. మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. పద్మ పుష్పాలతో అంటే తామర పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. తామర పువ్వులు దొరకకపోతే గులాబీ పువ్వులతో పూజ చేయండి. అవి కూడా లభించకపోతే అక్షింతలతో పూజ చేయండి. అయితే సాయంకాలం పూట లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు పూజలో
పసుపు రంగు గవ్వలు కొన్ని ఉంచాలి. మీకు వీలైతే 6 పసుపు రంగు గవ్వలు 6 సాయంకాలం లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక పసుపు రంగు వస్త్రంలో కానీ, ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ ఉంచి లక్ష్మీదేవి ఫోటోతో పాటు గవ్వను కూడా అక్షింతలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వారు ఉదయం చదివిన మంత్రం ఓం శ్రీం శ్రీయే నమః అని 108 సార్లు చదువుకోవాలి. అలా లక్ష్మీ అష్టోత్తరం చదివాక పాలతో చేసిన పాయసం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించాక ఆ పాలతో చేసిన పాయసం బయటకు వచ్చి వెన్నెల్లో 10 నిమిషాలు ఉంచాలి. అలా ఉంచి 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ లక్ష్మీదేవి ముందు ఉంచి నమస్కరించి కుటుంబంలో సభ్యులంతా ప్రసాదంగా తినాలి. ఆ తరువాత లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచిన గవ్వలు తీసి గవ్వలతో శబ్దం చేయాలి. రాత్రి 12:30 వరకు మీకు వీలైనప్పుడల్లా గవ్వల శబ్దం చేస్తూ ఉండాలి. మర్నాడు ఆ పసుపు రంగు గవ్వలు మూట కట్టి మీరు ధనం నిల్వ ఉంచుకునే దగ్గర దాచుకోవాలి. దీనిని కోజాగరి పూర్ణిమ, లక్ష్మీదేవి పూజ అనే పేరుతో పిలుస్తారు. అనాదిగా ఈ పద్ధతిని మన పూర్వీకులు పాటిస్తూ ఉన్నారు. ఆశ్వీజ మాసం రాత్రికి పౌర్ణమి ఉన్న కోజాగిరి పౌర్ణమి రోజు ఎవరైతే ఈ విధంగా సాయంకాలం పూట లక్ష్మీ పూజలో పసుపు రంగు గవ్వలు ఉంచి లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యం పెట్టి వెన్నెల్లో ఉంచి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరిస్తారో, లక్ష్మీ పూజలో ఉంచిన గౌరవం శబ్దం చేస్తారో వాళ్ళ ఇంట్లోకి వైకుంఠం నుండి వచ్చిన లక్ష్మీదేవి ప్రవేశించి వాళ్ళను అనుగ్రహించి తిరిగి వైకుంఠానికి వెళుతుందని పురాణ వివరణ ఉంది. కనుక మీరు అర్ధరాత్రి 12:30 వరకు మేల్కొని ఉండి అప్పుడప్పుడు గవ్వల శబ్దం చేస్తూ ఉండాలి. పూజలో ఉంచిన గవ్వలు లేదా ఏ గవ్వలైనా శబ్దం చేయొచ్చు. ఇలా కోజాగరి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం విపరీతంగా ధనం బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షం వల్ల అనేక మార్గాలలో ధనాదాయం కలుగుతుంది. ఈ కోజాగరి పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుంది. కనుక ఈరోజు మీరు ఈ అద్భుతం చేసి చూడండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మనల్ని బాగు చేసుకోవడానికి, ధనాన్ని ఆకర్షించడానికి, మంచి శక్తిని పొందుకోవడానికి, దరిద్రం పోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతోంది. ఇలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా కూడా 100 రెట్ల అద్భుతాలను ఫలితాలను ఇస్తుంది. కనుక అత్యంత శక్తివంతమైన కోజాకర్య పౌర్ణమి రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుంది. అందరూ నమ్ముతారు అని. వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్టే లెక్క. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఈ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు చెందుతాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఈ చెట్టు చెంబుతో నీళ్లు పోసి కొన్ని తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుత కోజాగరి పౌర్ణమి రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి దీవిస్తుంది.
మీ ఒంట్లోని నెగిటివ్ శక్తుల్ని ఆ చెట్టు లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ శక్తిని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో వేప చెట్టు ఒకటి. ఈ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దానిపై పడటమే. గరుత్మంతుడు అమృత భాండం తీసుకుని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు పడి వేప చెట్టుపై పడగా మానవులకు మేలు చేసే వృక్షంగా మారింది అని పురాణ గాథ ఉంది. అందుకే ఇలాంటి అద్భుత కోజాగా పౌర్ణమి రోజు వేప చెట్టు 11 సార్లు తాకడం ద్వారా ఆ చెట్టులోని అమృతం ప్రవేశిస్తుంది. అంటే మన ఒంటికి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యుడు ధనవంతుడి ప్రతిరూపమే వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లు నాటి పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. రాక్షసుడు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రయించిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి తీరుస్తుందని నమ్మకం ఉంది. కోజా జరిగే పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకడం వల్ల అదృష్టం పడుతుందని, అతని ఆరోగ్యం కలుగుతుందని, వేప చెట్టులోని అమృతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. ఈరోజు ఈ విధంగా వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.